బైబిల్లో ఒక మాట ఉంది, వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు వారికి అనుగ్రహిస్తాడు అనని. దైవ సేవకులు బోధించేటప్పుడు నేర్చుకున్న సమాచారం ఏమిటంటే విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి, అది దేవుడే వృద్ధి చేయాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. శిష్యులు అంటున్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి అని. మనము జనాన్ని వృద్ధి చేయండి, ధనాన్ని వృద్ధి చేయండి, వ్యాపారం వృద్ధి చేయండి, మా పిల్లల్ని వృద్ధి చేయండి, ఏవేవో అడుగుతూ ఉంటాం. తప్పేమీ కాదు. అయితే విశ్వాసం మనలో దేవుడు అభివృద్ధి చేస్తే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మన ద్వారా దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనలో దేవుడిని మనం అడిగేటప్పుడు విశ్వాసాన్ని వృద్ధి చేయమని ప్రభువును మనం అడగడం చాలా మంచిది. రెండవది, దేవుని కుటుంబంలోకి వచ్చిన తరువాత పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యం. పరిచర్యను గూర్చి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని. ఆ దేవాలయంలో బాలుడైన సమూయేలు తుడవడము, శుభ్రం చేయడము, నూనె అయిపోతే దీపాలలో నూనె వేయడము, కరుడు కడిన ఒత్తిని కత్తిరించడము, ఒత్తిని పెంచడము, ఈ రీతిగా దీపం మారిపోకుండా, మందిరము అశుభ్రంగా ఉండకుండా శుభ్రం చేస్తూ దీపవృక్షం దగ్గర, ధూపవేదిక దగ్గర, మందసం దగ్గర, బలిపీఠం దగ్గర, వీటన్నిటి దగ్గర, ఆయన సముఖపు రొట్టెల బల్ల దగ్గర, అన్నిటి దగ్గర శుభ్రం చేసుకుంటూ ఉండేవాడు. దేవాలయం పెద్దది. ఆ పెద్దదైన దేవాలయంలో పని కూడా పెద్దదే. అయితే అంత పెద్ద దేవాలయంలో అంత పెద్ద పనిని విసుక్కోకుండా ఆయన చేస్తూ వచ్చాడు. దేవుడు ఆ వ్యక్తిని బాగా గమనించాడు. ఇతనిలో దేవుని పరిచర్య విషయంలో విసుగుదల కానీ, నిరుత్సాహము కానీ, లేక ఇంకొకరి మీద సనుక్కోవడం కానీ ఇలాంటివి ఏవీ లేదు. దేవుడు వాటిని చూసి బాలుడైన సమూయేలుని ఆయన దృష్టి ఉంచి సమూయేలుని ఒక ప్రవక్తగా చేశాడు, సమూయేలుని యాజకుడిగా చేశాడు. 40 సంవత్సరాలు ఆ దేవాలయంలో తాను ప్రవక్తగా, యాజకుడిగా పనిచేశాడు. అంత గొప్ప వ్యక్తి ఆయన కావటానికి గల కారణం ఆ దేవాలయంలో బాల్యము నుండి ఆయన చేసినటువంటి పరిచర్య. చాలామంది పరిచర్య చేయటానికి విసుక్కుంటూ ఉంటారు. ఇంకొకరు చేయలేదే అనుకుంటారు, నేనే చేయాలా అనుకుంటారు. కొంతమంది పరిచర్య చేయటానికి సనుక్కుంటారు, తప్పించుకుంటారు. అయితే దేవుని మందిరంలో పరిచర్య చేయడం వలన దేవుడు అది చూసి వారిని ఎంతో గొప్పగా హెచ్చిస్తాడు. ఆయన ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుదల చెందటానికి చూడండి, ప్రవక్త ప్రజల్లోనూ ఎదుగుదల చెందాడు, న్యాయాధిపతిగా మందిరంలో ఎదుగుదల చెందాడు, యాజకుడుగా. మనము సమాజంలోనూ దేవుని మందిరంలోనూ ఎదుగుదల చెందటానికి మందిరంలో చేసే పరిచర్య చాలా ముఖ్యం. నేను చేయాలి పరిచర్య అని పరిచర్ని వెతుకుతూ మనం చేయాలి, తప్పించుకోకూడదు. పరిచర్య చేసేటప్పుడు విసుక్కోకూడదు, పరిచర్య చేసేటప్పుడు సనుక్కోకూడదు, వారు చేయలేదు వీరు చేయలేరు అనుకోకూడదు. పరిచర్యను వెతుక్కుంటూ మనము చేతనైనంత పని పరిచర్య మనం చేయాలి. అది మనకు
ఆశీర్వాదకరం. ఇటు సమాజంలోనూ ఇటు మందిరంలోనూ రెండు వైపులా సమూయేలు దీవించబడినట్లుగా మనము కూడా దీవించబడటానికి అవకాశాలు ఉంటాయి. చాలా సంవత్సరాల క్రిందట ఒక వ్యక్తి బైబిల్ తరబేదు పొందాలని ఆశ. ఆయన ఒక పెద్ద కాలేజీలోకి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చాడు, నేను ట్రైనింగ్ పొందాలని. అప్పటికే అక్కడ అన్నీ కూడా ఫిలప్ అయిపోయాయి, కావలసినంత మంది స్టూడెంట్స్ వచ్చేసారు, ఖాళీ లేదని చెప్పారు. అప్పుడు ఆయన, నేను వెనక్కి తిరిగి వెళ్ళడం బాగోలేదండి, ఏదో ఒకటి నాకు ఇప్పించండి అన్నారు. రండి, దయచేసి రండి, ఇప్పించండి అంటే ఆ యాజమాన్యం వారు ఒక్క పని ఉంది, చేస్తావా అని అడిగారు. ఏదైనా సరే చేస్తానని చెప్పాడు. ఏమీ లేదు, ఈ కాలేజీలో బూట్ పాలిష్ చేసే పని ఒకటి ఉంది, చేయగలవా అంటే సంతోషంగా చేస్తానని చెప్పాడు. ఆ కాలేజీలో తరబేదు 2 సంవత్సరాల కాలం. ఈ 2 సంవత్సరాల కాలం ఆయన బూట్ పాలిష్ చేయాలి. ఆయన సంతోషంగా ఆ స్టూడెంట్గా వచ్చిన స్టూడెంట్స్ బూట్స్ అన్నీ పాలిష్ చేస్తూ ఉన్నాడు. ఒక ఏడాది గడిచాది, ఏడాదిన్నర గడిచాది. ఆ కాలేజీలో పెద్ద క్రూసేడ్ ఏర్పాటు చేశారు. ఆ క్రూసేడ్కి ఒక ప్రాంతం నుండి ఒక దైవ సేవకుని ఆహ్వానించారు. ఆ దైవ సేవకుడు కొన్ని కారణాల గుండా రాలేదు. అప్పుడు ఎవరిని ఈ క్రూసేడ్కి స్పీకర్గా పెట్టాలని ఈ బూట్ పాలిష్ చేస్తున్నటువంటి ఆయన తన దగ్గర బూట్ పాలిష్ కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా వాక్యం చెప్తూ ఉండేవాడు. ఆయన చెప్పే మాటల్లో దేవుని కృప ఉండేది. వాళ్ళందరూ కూడా ఆయన మాటలు విని ఆశ్చర్యపడేవారు. చాలామంది మార్పు చెందేవారు. అందరూ అన్నారు, బూట్ పాలిష్ చేసే ఆయన్ను స్పీకర్గా పెట్టండి అని. యాజమాన్యం వారు అన్నారు, క్రూసేడ్ చాలా పెద్దది, బూట్ పాలిష్ చేసి ఆయన ఏం చేస్తాడు అంటే, లేదు ఆయన పెట్టండి అని. ఆయన అడిగితే బూట్ పాలిష్ చేసి ఆయనకి సరైన దుస్తులు కూడా లేవు, మంచి వస్త్రాలు లేవు. ఆయన వచ్చి అడిగారు, ఈరోజు సభలో నువ్వు వాక్యం చెప్తావా అంటే, మీ ఇష్టం అండి, ఇది దేవుని చిత్తమైతే నేను చెప్తానన్నాడు. ఆయన వెళ్ళి వేదిక మీద నిలబడి దేవుని మాటలు నోరు తెరిచి మాట్లాడితే మీరు నమ్మండి, సభకు వచ్చిన మొదటి వ్యక్తి నుండి ఆఖరి వ్యక్తి వరకు క్రూసేడ్ కండక్ట్ చేసినటువంటి ఆ కార్యనిర్వాహకుల్లో కూడా అందరూ ఏడ్చారు. ఏడ్చి పశ్చాత్తాపడ్డారు. కూడికైన తరువాత ఆయన్ను క్షమాపణ అడిగారు. నిన్ను మేము బూట్ పాలిష్ చేసేవానిగా చూశాం, నీలో దేవుడు ఎంత కృప ఉంచాడని మాకు తెలియదని అందరూ పశ్చాత్తాపడ్డారు. పరిచర్య అనేది చాలా గొప్పది. దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడో అక్కడ మనం పరిచర్య చేస్తూ ఉంటే ఒక్కరోజు వస్తుంది, ఆ రోజు దేవుడు నిన్ను నిలబెడతాడు. అనేకుల హృదయాలు కరిగేటట్టు, అనేక మంది హృదయాలు ప్రభు వైపు తిరిగేటట్టు నిన్ను ఆ కృపగల దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. కాబట్టి పరిచర్య ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నాకు ఏ పని ఇచ్చాడో, మందిరంలో ఏ పని ఉంది అని వెతికి పరిచర్య చేసే బిడ్డల్ని దేవుడు ఏదో ఒక్క రోజున ఆ పరిచర్యకు తగిన రీతిగా ఆయన హెచ్చిస్తాడు. పరిచర్యను నిర్లక్ష్యం చేయడం, పరిచర్య చేసుకునేటప్పుడు సనుక్కోవడం, పరిచర్య చేసేటప్పుడు ఇతరుల మీద వారు చేయలేదని వేలు చూపెట్టి మాట్లాడడం, ఇవన్నీ విశ్వాసులకు తగినవి కాదు. కాబట్టి ప్రతి బిడ్డ కూడా, దేవుని మందిరంలోకి వచ్చే ప్రతి బిడ్డ
పరిచర్య 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 అనేది చాలా ప్రాముఖ్యం.